ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి అనుగ్రహించినటువంటి తరుణమునకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయమందు మనము 4వ అంశంలో మనం చూస్తుండగా, ప్రియులారా, పరలోకమందు ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ఎలాగ మనం ప్రార్థన చేయాలి అనేటటువంటి అంశంలో, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక అనేటటువంటి ఆ యొక్క మాటల గురించినటువంటి విషయములను మనం ధ్యానం చేసి అవన్నీ కూడా మనం నెరవేర్చుచూ ఉన్నప్పుడు మరొక విధానములో మరొక మాటను దేవుని అడగవలసినటువంటి అవసరతల గురించి అడగటానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనేటటువంటి మాట. దేవుని యొక్క రాజ్యం గురించి శ్రమపడి, ఆయన యొక్క సువార్త గురించి మనము పాటుపడి, ఆయన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మన శరీర అవసరతల గురించి అడగడానికి ఒక అవకాశము మనకి ఇక్కడ కల్పించుతూ ఉన్నది ప్రియులారా. అలాగే ఆయన రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాం, ఆయన నామం పరిశుద్ధత గురించి మనం మాట్లాడుచున్నాం. అలాగే ప్రియులారా, ఆయన యొక్క చిత్తం గురించి మనం మాట్లాడాం. ఇవన్నీ నెరవేర్చిన తర్వాత మన శారీరక అవసరతలు అనగా ఆహారము గురించి అడగవలసిన వారమై ఉన్నామని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఈ యొక్క మాటలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఇది ఆధ్యాత్మిక అవసరతలు మొట్టమొదటిసారిగా వాటికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మన శారీరక అవసరతల గురించి దేవుని అడగమని ముఖ్య ఉద్దేశమై ఉన్నది ప్రియులారా ఇక్కడ. అదే రీతిగా మరి మన యొక్క పాత జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఆయన యొక్క కుటుంబ సభ్యులలో మనం సభ్యులమై ఉన్నాం. మనం గతించినటువంటి జీవితం అంతా కూడా వదిలిపెట్టి నూతనటువంటి తలంపులతో దేవుని యొక్క చిత్త ప్రకారము నడిచేటటువంటి మనుషులుగా మనం సిద్ధబాటును కలిగి ఉండి దేవునిలో ఎదుగుచు దేవుని సన్నిధానమునకు వచ్చి ఉన్నాం. దేవుని యొక్క కుటుంబంలో మనం సభ్యులయ్యాం కనుక ఇప్పుడు మన ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుచు ఆధ్యాత్మికమైనటువంటి వాటి విషయంలో ప్రాధాన్యత ఇచ్చి వాటన్నిటిని మనం సంపూర్తిగా చేసిన తర్వాత మన యొక్క అవసరతల గురించి ప్రార్థించమని యేసుక్రీస్తు ప్రభువారు అలనాడు శిష్యులకు మరలా అనేక మంది జన సమూహాల మధ్య ఆయన బోధించినటువంటి ఆ యొక్క మాటలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, మరి ప్రతీది మనం ఆలోచన చేసినప్పుడు దేవునికి ఆయన దగ్గర ఉన్నవి, దేవునికి కలిగి ఉన్నవన్నీ మనకి కూడా ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, మనము దేవుని వారమైనప్పుడు, దేవుడు మనవారైనప్పుడు మనము అన్నివి మనకి అవన్నీ కూడా దొరుకుతాయి అనేటటువంటి నమ్మకము మనకి కల్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క వాగ్దానంలో మనం చూసినప్పుడు దేవునికి కలిగినవన్నీ కూడా మనకి చెందుతాయి. ఎప్పుడైతే మనం దేవుని కుటుంబంలో సభ్యులమవుతున్నామో ఆ యొక్క సభ్యులకు లేదంటే ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు సమస్తము కూడా లభిస్తున్నాయి. కానీ అవి లభించేటటువంటి విధానంలో, వాటిని పొందేటటువంటి విధానంలో మన జీవితము, మన యొక్క జీవిత శైలి, మనం అవలంబించే విధానం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ప్రియులారా. అలాగే ఇక్కడ మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము 21వ వచనాన్ని చూస్తే, క్రీస్తు మనవాడు అంటే క్రీస్తు మనవాడు అయినప్పుడు, మనం క్రీస్తు వారమైనప్పుడు ఆయనవన్నీ మనవవుతాయని ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రియులారా. ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ మాటలను మనం గమనిద్దాం. 23వ వచనము ఏమి చెప్పుచూ ఉన్నదలగనంటే, మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. యేసుక్రీస్తుని మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, ప్రభువు మనవాడు ఎప్పుడై ఉన్నారో ఆయనకి ఉన్నవన్నీ మనకి వర్తిస్తున్నవని ఈ యొక్క వాక్యములో మనకి నమ్మకాన్ని, ఒక నిశ్చయతను ప్రభు ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే మరి ఆయన ఈ యొక్క ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రపంచంలో విషయాలను మనం
అధ్యయనం చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి వాంఛల వైపు మన దృష్టిని ఉంచకుండా పరలోక సంబంధమైనటువంటి వాటి వైపు మన దృష్టి ఉంచుచు ఈ లోకంలో మన అవసరతలన్నీ కూడా తీర్చబడే విధంగా మనం ప్రార్థన చేయమని ఇక్కడ ముఖ్య ఉద్దేశమై ఉన్నది ప్రియులారా. అలాగే మరొక విషయానికి మనం వస్తే 2వ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మరొక మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. మనము ఏం చేస్తూ ఉంటాం అలాగనంటే ఈ లోకంలో సంపాదన ముఖ్యంగా చేస్తూ ఆధ్యాత్మిక విషయాలపైన మనం శ్రద్ధ వహించకుండా మనము సంపాదన ధ్యేయముగా మనం సంపాదిస్తూ ఉంటాం. సంపాదించడం తప్పులేదు కానీ ప్రియులారా, మనము ఆధ్యాత్మిక విషయాలపై అశ్రద్ధ వహించడం మాత్రము పొరపాటు చేస్తున్నామని గుర్తించాలి ప్రియులారా. ఈ యొక్క మాటల్లో మనం చూస్తే ఒక్కడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు ఈ యొక్క మాటలను మనతో చెప్పిన తర్వాత మరి మన యొక్క జీవన శైలిని మనం మార్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆలోచన చేసి మనం ఏం చేస్తున్నాం, దేనికోసం మనం పాటుపడుచు ఉన్నాం, ఏది మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి విషయాన్ని విస్మరించకూడదని మీకు మనవి చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క 2వ తిమోతి రాసినటువంటి ఆ యొక్క పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే మనుషులు ఏ రీతిగా ఉంటున్నారు అలాగని వాక్యాన్ని మనకి ఇక్కడ తేట తెల్లంగా చెప్పుచూ ఉన్నది. ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులను, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటటువంటి వారని ఆ వాక్య సారాంశం చెప్పుచూ ఉన్నది. ప్రియులారా, మనము దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని అనుభవిస్తూ దేవునికి మనం విధేయులుగా ఉండకుండా మనము మనకి నచ్చిన విధానంలో జీవిస్తూ పాపానికి దగ్గర అవుతూ ఉన్నాము, దేవునికి దూరం అవుతూ ఉన్నాం. కనుక సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి మనం ప్రేమించటం లేదు. ప్రాణం ఇచ్చినటువంటి జీవదాతను మనం విస్మరించి మన యొక్క సొంత అవసరతలను తీర్చుకోవడానికి ప్రాకులాడుచు ఈ లోకంలో అల్పకాలము సుఖభోగాల కోసం మనము ప్రాకులాడుచు ఉన్నాం. ఎంతవరకు మనం తీసుకునేటటువంటి నిర్ణయము సరైనదో ఈ యొక్క సమయమందు మనము యోచించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం ప్రియులారా. సమయం అయిపోతూ ఉన్నది. మనకు జీవితము ఒక గమ్యం ఉన్నది. ఆ గమ్యాన్ని చేరలేమేమో అనేటటువంటి విశ్వాసము మనకి సడలిపోతుంది. కనుక ప్రియులారా, విశ్వాసంలో సడలిపోకుండా ఆ యొక్క గమ్యాన్ని చేరే విధంగా మన యొక్క జీవన విధానం ఉండాలి. ఆ రీతిగా మనము మన జీవితాన్ని సరిదిద్దుకున్నట్లయితే దేవునిలో మనము ఎదగడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఈ యొక్క మాట చెప్తున్నారు. ఎవరైనా యెహోవా కార్యములను అశ్రద్ధగా చేసినట్లయితే వారు శాపగ్రస్తులని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. కనుక ప్రియులారా, ఆయన సేవను ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి. సేవ అలాగనంటే ప్రియులారా, మనకి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలు మనం ఏం చేయగలమో మన ఇరుగు పొరుగు వారి ఎడల, మన సహోదరుల ఎడల, మన యొక్క కుటుంబం ఎడల మనం ఏమి చేయగలమో, ఏ రీతిగా దేవుని రాజ్యానికి ఆత్మలను సంపాదించగలమో అదే ప్రయత్నంలో మనము చేస్తూ మన శాయశక్తిలా కృషి చేసిన పని ఆశీర్వదించబడుతుంది. మనం చేయగలిగిందే చేయాలి ప్రియులారా. మనం చేయలేనిది చేయమని దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అడగడము లేదు. మనకి ఈ జన్మనిచ్చినందుకు సమస్తము దయచేసినటువంటి ఆ యొక్క దేవుని సేవ, ఆ దేవుని యొక్క కుటుంబంలో సభ్యులుగా అనేకులను చేర్చడంలో ఉండేటటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందమని విస్మరించకూడదు ప్రియులారా. ఈ యొక్క లోకంలో మనం జీవించినంతకాలము అల్పకాలము మనము ఈ కొద్ది సంవత్సరాలకే ఇంత ప్రయత్నం చేస్తూ ఇంత ప్రాకులాడుచు ఉన్నాము కదా, మరి రాబోయేటటువంటి యుగయుగంలో జీవించడానికి మనం ఇంకెంత ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నామో గుర్తించాలి ప్రియులారా. మనకి ప్రాముఖ్యమైనది కానిదిగా కనిపించేలా సాతానుడు చేస్తున్నాడు. ఏది ప్రాముఖ్యం కాదో ఇదే ప్రాముఖ్యమైనలాగా సాతానుడు మనల్ని మభ్యపెట్టి ఈ యొక్క లోకంలో మనల్ని ఉంచుతూ ఉన్నాడు ప్రియులారా. కనుక మన యొక్క పరిధి, మన ఆలోచనలు పరలోకం వైపు ఉన్నట్లయితే మనము నిత్యరాజ్య వారసులుగా తీర్చిదిద్దబడడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. మనం దేవుని పిల్లలమని చెప్పబడుచు ఉన్నది. ఎందుకంటే ప్రియులారా, మనము ఆయన్ని తండ్రి అని పిలుస్తున్నాం కనుక ఆయన బిడ్డలం.
మనకు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడ్డల గురించి ఆలోచన చేస్తే అలాగా చిన్నపిల్లల మనస్తత్వంలోనే మనము ఉండడం మంచిదని చెప్తూ ఉన్నారు. మనము చిన్నపిల్లల్లాగా ఆహారం విషయానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు సమస్తమును మన చేతికి అప్పగించడం లేదు ప్రియులారా. ఎందుకు ఆయన అప్పగించడం లేదు మనకి అని అంటే మనం ఇంకా చిన్నపిల్లలమే ఆయనకు దృష్టిలో. మన కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నారు, వారికి ఏది అవసరమో అది పెద్దలు ఒకవేళ ఆహారము ఆకలయ్యే సమయానికి ఆహారాన్ని పెడుతూ ఉంటారు, వారికి మరి ఆ యొక్క పోషణ ఇస్తూ ఉంటారు పిల్లలు. అలాగే మనం కూడా మన తండ్రి అయినటువంటి ఆ యొక్క దేవుణ్ణి మన అనుదిన ఆహారము అడగమని చెప్తూ ఉన్నారు. ఎందుకు అడగమని ఏ రోజుకు ఆ రోజున మనం అడగమని చెప్తూ ఉన్నారంటే ప్రియులారా, దేవునికి ఉన్నది సమస్తము మనదే అని చెప్పబడి ఉన్నది, వాక్యంలో చెప్తూ ఉన్నాడు. అలాగా ఒకవేళ ఆయనకున్న సమస్తము మన చేతుల్లో పెట్టినట్లయితే దానిని మనం సక్రమంగా నిర్వహించలేం, వాటి యొక్క బాధ్యతలు సక్రమంగా మనం నిర్వహించలేం. ఒకవేళ మన చేతికి అవి అప్పగించి ఉన్నట్లయితే వాటిని నిర్వహణ విషయంలో సాతానుడు మన నుంచి వాటిని దొంగిలిస్తాడు, లేదా దాన్ని తన వైపు తిప్పుకుంటాడు. వాటిని మరి వేరే విధాలుగా అవసరం లేని వాటికి, అది ద్రవ్యం కానీ సంపద కానీ ఏదైనా సరే, తన విధానంలోనికి మార్చివేస్తాడు. అలనాడు మరి ఆది దంపతులైనటువంటి అవ్వ ఆదముల్ని ఎలా అయితే మోసం చేశాడో అలాగే మనలను మోసం చేసి దేవునికి కలిగి మనకి అప్పగించిన వాటిని లాక్కుంటాడని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చి ఉన్నారు ఈ లోకంలో. సమస్తమును ఇప్పుడు ఇవ్వడం లేదు, కానీ ఒకరోజు సమస్తమును ఆయన మనకి ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. మరొక విషయానికి మనం వచ్చినట్లయితే ఈ యొక్క మన కోసం ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు సమస్తమును. కనుక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనేటటువంటి మాటలో మనం పిల్లలుగానే మన ఆహారమును ఏ రోజుకు ఆ రోజు మనం అడగవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అదే రీతిగా మరి కీర్తనల గ్రంథం నుంచి మనం చూసినట్లయితే 37వ అధ్యాయము 3వ వచనం 25వ వచనంలో ఏమి చెప్పబడుచు ఉన్నదలగనంటే, యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము అని మాట్లాడుచూ ఉన్నాడు. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. మనం ఈ లోకంలో చేయవలసింది ఏమిటి అలగనంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి, మనము విశ్వసిస్తూ మంచి కార్యములు చేసుకుంటూ వెళ్ళమని ఈ లోకంలో మనకు ఒక బాధ్యతను ఆయన అప్పగించి ఉన్నారు. అలాగే 25వ వచనం చూసినట్లయితే, నీతిమంతుడై ఉన్నటువంటి వాడు అనగా దేవునికి ఇష్టడైనటువంటి వాడు, నీతిమంతుడు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదు అని ఆ యొక్క లేఖనంలో రాయబడి ఉన్నది. మనము నీతి కలిగి ఆయన కార్యక్రమాలు చేస్తూ దేవుని యొక్క విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనం ఆధ్యాత్మిక విషయాల మీద మనము ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు సమస్తమును మనకి లోటు లేకుండా ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన బిడ్డలు కూడా ఆశీర్వదిస్తాడు. అందుకనే నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తటం నేను చూడలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియాని కేరీతు వాగు దగ్గర ఆయన పోషించాడు పిల్లలు. ఆహారం లేక ఉన్నటువంటి ఆ యొక్క రోజులలో 3.5 సంవత్సరాలు కరువు వచ్చినటువంటి తరుణంలో వారిని పోషించాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని లక్షల మందిని అక్కడి నుంచి బయలుదేరినటువంటి వారు మరి పురుషులనే లెక్క కట్టారు, కానీ స్త్రీలను కూడా లెక్క వేసి వృద్ధులను పిల్లలను లెక్క వేస్తే కొన్ని లక్షల మందిని మోషే ద్వారా నడిపించారు. వారికి ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పోషించడు ప్రియులారా? సమస్తమును కూడా ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో 33వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే నీతిమంతుల గురించి ఇలా చెప్పబడి ఉన్నది ప్రియులారా. పర్వతములలోని శిలలు అతనికి కోటాగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండునని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. నీతిమంతునికి ఈ రీతిగా ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన పోషించగల సమర్థుడని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆపత్కాలమున వారు సిగ్గునందరు, కరువు దినములలో తృప్తి నొందుదురని ఇక్కడ మాట్లాడుచున్నారు ప్రియులారా. ఒక సంపూర్ణమైనటువంటి వాగ్దానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేంటి అలాగనంటే మనకి యేసుక్రీస్తు ప్రభువునే తండ్రి ఇచ్చి ఉన్నాడు కదా. ఆయన కుమారుని మనకి ఇచ్చినప్పుడు
ఈ లోకంలో మనకి అవసరమైనవన్నీ కూడా ఆయన ఎందుకు ఇవ్వడని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో. ఈ యొక్క మాటలు మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించినటువంటి వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు అని మాట్లాడుతున్నాడు. సమస్తమును ఆయన మనకి అనుగ్రహిస్తాడు ప్రియులారా. కుమారుడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి, ఆయననే మన కోసం అప్పగించగా లేనిది మనకు అవసరమైనటువంటి అన్నింటినీ ఆయన ఎందుకు ఇవ్వలేడు అని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. అలాగే ఆయన జనసమూహంపై ఆయన శ్రద్ధ చూపించాడు, వారిని కరుణించాడు, వారికి ఆహారాన్ని అందించాడు. అలాగే మరి తండ్రి లేనటువంటి వారిని చూస్తూ ఉన్నాడు, భర్త లేనటువంటి విధవరాండ్రని చూస్తూ ఉన్నారు. వారి బిడ్డల కోసం వారు ఎంత శ్రమ పడుతున్నారో యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా అదే పరిస్థితిలో అనుభవించి మానవరీత్యా వచ్చి ఉన్నారు కాబట్టి. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరి అవసరతలు ఆయన తీర్చగల సమర్థుడు. ఆయన మనలాగే శ్రమలు అనుభవించాడు అన్న విషయాన్ని, సత్యాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. మరొక విషయం, మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించమని చెప్పేటటువంటి మాటలో పేదలను ఎన్నడూను మర్చిపోవద్దని చెప్తూ ఉన్నాడు. పేదవారికి చాలా ప్రాధాన్యత మరి చూపించమని మనకి జీవితంలో నేర్పుతూ ఉన్నాడు ప్రియులారా. ఏంటంటే, మనము ఏదైనా విందు చేస్తే మనం ఆ విందు చేసినప్పుడు ఎవరికి చేయాలి? అలాగనంటే పేదలను పిలవమని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. లూకా సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం చూసినట్టయితే, ఈ మాటలో మనం విందు చేసినప్పుడు, మధ్యాహ్నం విందు కానీ రాత్రి సమయంలో విందు కానీ చేసేటప్పుడు స్నేహితులను, బంధువులను, సహోదరులను, ధనికులైన పొరుగువారిని, వారిని కాదట మనం పిలవడం, మనం వారినే పిలుస్తాం, తప్పులేదు. కానీ వారికి ఒకసారి విందు చేసిన మరొకసారి మీరు చేయగలిగితే ఖచ్చితంగా చేయాలని, ఎవరికంటే పేదవారిని, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని, వారికి విందు చేయమని చెప్తూ ఉన్నాడు ఈ యొక్క వాక్యంలో. ఎందుకంటే ప్రియులారా, మనము ధనికులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ మనం ఏదన్నా ఈ యొక్క ఆహారాన్ని ఇచ్చి ఉన్నట్లయితే వారు తిరిగి మనకి ప్రత్యుపకారాన్ని చేస్తారు. ఈ పేదలైతే తిరిగి మనకి ప్రత్యుపకారం చేయరు. కనుక ఆ దీవెనలన్నీ మనకి వస్తాయని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక పేదలను మనం గుర్తుంచుకోవాలని ఈ యొక్క లూకా సువార్తల 14వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లో చెప్తున్నాడు. అప్పుడు మనం ధన్యులమని మాట్లాడుతున్నాడు ప్రియులారా. అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం 6వ వచనం చూసినట్లయితే, అన్నింటిలోనూ సమృద్ధిగా మనకి అనుగ్రహించానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో, 2వ పత్రికల్లో మనకి మాట్లాడుతూ ఉన్నాడు. 9వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు మనకి కనిపిస్తూ ఉన్నవి ప్రియులారా. ఇది అన్నింటి అందు సమృద్ధిగా నేను మీకు అనుగ్రహించి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క లేఖన సారాంశంలో, మనం పంటను విత్తేటటువంటి వాడు కొద్దిగా విత్తినట్లయితే కొద్దిగానే పంటను కోస్తాడని మాట్లాడుచు, మరి విస్తారంగా విత్తినటువంటి వాడు విస్తారమైనటువంటి పంట కోస్తాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరియు అన్నింటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైనటువంటి కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి తరతరములు నిలుచును అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగా మరి సమృద్ధిగా ఇచ్చినట్లయితే సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. ఇలాగా 6వ వచనంలో అంటూ ఉన్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని వ్రాయబడి ఉన్నది. ముఖ్యంగా మనొక గమనానికి మరొక విషయాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు ప్రియులారా. ఈ యొక్క ఆహారం, శారీరక ఆహారం ఒకటే కాక మనకి ఆత్మీయ ఆహారము కూడా అవసరమై ఉన్నది, ప్రాముఖ్యమైనటువంటిది. ఆ యొక్క ఆత్మీయ ఆహారము గురించి చూస్తే, దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి శరీరానికి అవసరమైనటువంటి ఆ యొక్క ఆత్మకు అవసరమైనటువంటివి మనకి సమృద్ధిగా లభిస్తాయి ప్రియులారా. శరీరం కోసమైతే ఆహారాన్ని భుజిస్తున్నాం, మరి ఆత్మ బలపడడానికి ఆత్మీయ ఆహారము, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి, అర్థం చేసుకోవాలి. లేదంటే ఎవరైనా చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మీద ధ్యానము చేసి దానిలో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించినట్లయితే ఆత్మ మనకి బలపడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. ఈ యొక్క వాక్య విధానాన్ని చూస్తే,
యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాటలు మన కోసము రాయబడి ఉన్నవి ప్రియులారా. ఈ యొక్క 6వ అధ్యాయములో క్షయమైన ఆహారం కోసము మనం ప్రాకులాడవద్దని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. 27వ వచనము ఏ విధంగా రాయబడి ఉన్నదంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి. దీనిలో ఉన్నటువంటి పరమార్థము చాలా ముఖ్యమైనటువంటిది. మనం అందరం అన్వయించుకుని దాని ప్రకారం మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి దేవుడు మనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు దీని విషయమై ముద్ర వేసి ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం ఈ లోకంలో 100 సంవత్సరాల లోపే బ్రతుకుతాం. ఈ 100 సంవత్సరాలు లోపు బ్రతికేటటువంటి యొక్క జీవితం గురించి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఇంకా రాబోయేటటువంటి ఆ యొక్క లోకంలో మనం నివసించబోతూ ఉన్నాం కాబట్టి దానికి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండవలసిందిగా మరి యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. మనకి ఈ బాధ్యత, మనకి ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. ఎందు నిమిత్తం అలాగనంటే దానిని మనము పేదవారికి కూడా మనం ఇవ్వాలని, మనల్ని ఒక మధ్యవర్తులుగా పెడుతూ ఉన్నాడు. మన కోసమే, మన స్వార్థం కోసమే మనం ఉపయోగించకుండా మనం ఇతరుల కోసము ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడం ద్వారా దేవుని యొక్క కార్యాన్ని సక్రమంగా నిర్వహించే వాళ్ళం అవుతాం ప్రియులారా. క్షయమైన ఆహారం కోసము కాక అక్షయమైనటువంటి ఆహారం. క్షయం అంటే నాశనం అయ్యేటటువంటిది, అక్షయం అంటే నాశనము కానటువంటి ఆహారం కోసం మనము ప్రయత్నం చేయాలి. ఆ ఆహారాన్ని మనం భుజించాలి ప్రియులారా. అది ఎవరు అలాగనంటే జీవాహారమును నేనే, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ యొక్క ఆహారము అని ప్రభు సెలవిస్తున్నాడు. 51వ వచనంలో ఈ మాట మన కోసము రాయబడి ఉన్నది ప్రియులారా. ఈ వచనం ఏమి చెప్తూ ఉందంటే, ఈ యొక్క 6వ అధ్యాయము 51వ వచనంలో, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. కనుక ప్రియులారా, మనం తినేటటువంటి ఆహారంలో, భుజించేటటువంటి ఆహారము శారీరక సంబంధమైనది. అది మనల్ని రక్షించలేదు. అది కొద్ది కాలం వరకే మనకు శక్తినిస్తూ ఉన్నది. కానీ జీవాహారము, ఈ యొక్క వాక్యము ఈ లోకములోనూ రాబోయేటటువంటి లోకములోనూ కూడా మనల్ని సమృద్ధిగా అది ఉంచుతుంది, మనల్ని వృద్ధి చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. కనుక ప్రియులారా, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే, ఆ యొక్క ఆహారాన్ని భుజించిన వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్తున్నాడు. దేవుడు మీ వినికిడిలో వాక్యమును దీవించాలని కోరుచు, మరి మనం దేని విషయంలో కూడా కలత చెందవలసినటువంటి అవసరం లేదు. మనల్ని పోషించగల ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, శారీరక ఆహారమును ఆత్మీయ ఆహారమును మాకు ఈ లోకంలో అనుగ్రహించుతున్నందుకు వందనములు. మీ యొక్క బాధ్యతలను స్వీకరించి ప్రభు, మీరు మాకు అప్పగించినటువంటి సమస్తమును కూడా మేము సమృద్ధిగా చేయడానికి కావలసిన సహాయత చేకూర్చమని, ఈ లోకంలో మమ్ములను ప్రభు మీ మహిమ కొరకు వాడుకొనమని, అనేకులకు సాక్ష్యార్థంగాను, అనేకులకు ప్రభ మరి మీ గురించి తెలియపరిచి మీ రాజ్య నివాసులుగా తీర్చిదిద్దుటలో మాకు సహాయము చేయమని మా ప్రభును లోకరక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.